డిస్ట్రిబ్యూటర్ గా, స్టార్ ప్రొడ్యూసర్ గా పరిచయం అవసరం లేని పేరు దిల్ రాజు. సినిమాలపై జడ్జిమెంట్ విషయంలోనూ ఆయనకు ఖచ్చితమైన లెక్క ఉంటుంది. ఆయన ఒక ప్రాజెక్ట్ చేపట్టారంటే స్క్రిప్ట్ వర్క్ నుండి కాస్టింగ్ సెలెక్షన్, షూటింగ్ ఎగ్జిక్యూషన్, రిలీజ్ వరకు పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తారు. రష్ చూసుకున్నాక అవసరమైతే రీషూట్ కు వెనకాడ్రు. అందుకే 20 ఏళ్లుగా ఆయన మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. ఇక ప్రతి సంక్రాంతికి దిల్ రాజు గారి సినిమా కనీసం ఒక్కటైనా ఉంటుంది. అవతల ఎంత పెద్ద స్టార్ సినిమా ఉన్నా తన సినిమాతో ఢీకొడతారు దిల్ రాజు గారు. అయితే ఈసారి భారీ రిస్క్ చేశారు. ఆయన నిర్మాతగా ఉన్న గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. అసలు ఆటోమొబైల్ బిజినెస్ లో ఉన్న దిల్ రాజు సినిమాల్లోకి ఎలా వచ్చారు? సక్సెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎలా మారారు? ఆయన జీవితంలో చోటు చేసుకున్న విషాదం ఏంటి, ఆయనపై వస్తున్న విమర్శలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దిల్ రాజు అసలు పేరు వెలమకుచ వెంకట రమణారెడ్డి. డిసెంబర్ 18న పుట్టారు. తల్లిదండ్రులు ప్రమీలమ్మ, శ్యామ్ సుందర్ రెడ్డి. వీరిది నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగపల్లి గ్రామం. శ్యామ్ సుందర్ రెడ్డి గారు మోతుబరి రైతు మాత్రమే కాకుండా 1960లోనే ఆటోమొబైల్ డీలర్ కూడా. దిల్ రాజుకు విజయసింహారెడ్డి, నరసింహారెడ్డి అనే అన్నయ్యలున్నారు. వీరిది ఉమ్మడి కుటుంబం. దిల్ రాజును చిన్నతనంలో ఇంట్లో రాజు అని పిలిచేవారు. హై స్కూల్, కాలేజ్ ఎడ్యుకేషన్ ఆర్మూర్, నిజామాబాద్ లో కంప్లీట్ చేశారు. ఆ టైంలో గ్రామీణ ప్రాంతాల్లో 16mm తెరలపై సినిమాలు వేయడం అప్పుడప్పుడే మొదలైంది. 14 ఏళ్ల వయసులోనే స్నేహితులతో కలిసి వాటిని వేసేవారు దిల్ రాజు గారు. ఆ తరువాత VHSలు, VCR, VCPలు వచ్చాయి. వాటిని కూడా తెచ్చి సినిమాలను నడిపించేవారు. VHS+ ప్రొజెక్టర్ తో కలిపి రోజుకి 300 అద్దె చెల్లించి తెచ్చి స్థానికంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రదర్శిస్తే రోజుకు 400 వచ్చేవి. అంటే రోజుకు 100 రూపాయల లాభం సంపాదించేవారు. ఆ టైంలో పలువురు హీరోల పాటలకు, ఫైట్లకు అభిమానులు ఎలా కేరింతలు కొట్టేవారో గమనించిన దిల్ రాజు తాను కూడా సినిమాల్లోకి వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడ్డారు. ఇదే విషయం ఇంట్లో చెబితే తిడతారనే ఉద్దేశంతో చెప్పలేదు. డిగ్రీ చదువుతున్న టైంలోనే ఇద్దరు అన్నయ్యలు వ్యాపారాన్ని విస్తరించారు. ఆటోమొబైల్ పార్ట్స్ మెయిన్ డీలర్ గా ఎదిగారు. హైదరాబాద్, ఢిల్లీకి తరచూ వెళ్లి వచ్చేవారు. వారితో పాటు దిల్ రాజు గారు కూడా అప్పుడప్పుడు వెళ్లేవారు. దిల్ రాజు డిగ్రీ కాగానే ఆయన్ను ఇదే వ్యాపారంలోకి తీసుకురావాలని తండ్రి భావించారు. అందుకే 22 ఏళ్లకే అనితతో వివాహం చేశారు. వీరికి హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో ఆఫీస్ కమ్ షాప్ కూడా ఉండేది. ఆ ఆఫీస్ చుట్టుపక్కల సినిమా ఆఫీసులే ఉండేవి. కొందరు యాక్టర్స్ అప్పుడప్పుడు ఆ ఆఫీసులకు వచ్చేవారు. ఆ క్రమంలోనే తన స్నేహితులు మాట్లాడుతూ నీ పర్సనాలిటీకి సినిమాల్లో ట్రై చేయాలని చెప్పారు. అయితే సినిమాల్లో హీరోగా చేస్తే వచ్చే సాధక బాధకాలను అంచనా వేసిన దిల్ రాజు గారు తాను దీర్ఘకాలం పాటు సినిమాల్లో ఉండాలంటే యాక్టింగ్ కాకుండా ఇతర విభాగాలే బెటర్ అని, అప్పుడే డబ్బు సంపాదించవచ్చని అనుకున్నారట. కానీ డైరెక్షన్ పై ఇంట్రెస్ట్ లేదు. ఆ టైంలోనే తన భార్యకు బాబాయ్ అయిన నైజాంలో లీడ్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఓ ఫంక్షన్ లో కలిస్తే పిచ్చాపాటిగా మాట్లాడుతూ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే ఆలోచన ఉందని ఆయనతో అన్నారట. దీంతో మహేందర్ రెడ్డి గారు మరో డిస్ట్రిబ్యూటర్ ని పరిచయం చేసి ఆయనకు జత చేశాడు. అప్పట్లో సినిమా బాక్సులు, థియేటర్లు బదిలీ చేసుకోవాల్సి వచ్చేది. అంతేకాకుండా ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురయ్యేవి. వాటిపై అవగాహన పెంచుకోవడంతో పాటు సొల్యూషన్ ఏంటనే విధంగా ఆలోచించేవారు. 3 ఏళ్ల తర్వాత తానే డిస్ట్రిబ్యూటర్ గా మారాలని ఫిక్స్ అయి ఇంట్లో చెప్పాడు. అప్పటికే ఆటోమొబైల్ రంగంలో ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంది. దీంతో దిల్ రాజు గారి మాట కాదనలేక ఇంట్లో ఒప్పుకున్నారు. అలా 1996లో శ్రీ హర్షిత ఫిలిమ్స్ పేరుతో నైజాంలో అమ్మా నాన్న కావాలి అనే సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రయాణం మొదలైంది. ఊహా, ఆనంద్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. మొదటి సినిమాతోనే భారీగా నష్టపోయారు. ఆ తర్వాత రామ్ కుమార్, సౌందర్య తదితరులు నటించిన అరుంధతి సినిమాను కాస్ట్యూమ్స్ కృష్ణ గారి వద్ద 36 లక్షలకు కొన్నారు. ముందుగానే 34 లక్షలు చెల్లించి సినిమా రిలీజ్ అయ్యాక 2 లక్షలు ఇస్తామని చెప్పారట. అయితే ఆ సినిమా నష్టాలను మిగల్చడంతో తనకు రావాల్సిన డబ్బులు ఇక రావని కన్ఫర్మ్ అయ్యారట కాస్ట్యూమ్స్ కృష్ణ గారు. మరుసటి రోజు దిల్ రాజు గారు కాస్ట్యూమ్స్ కృష్ణ గారిని కలిసేందుకు వెళ్తే ఆ సినిమా నష్టాలు మిగల్చడంతో ఆ 34 లక్షలు తిరిగి అడిగేందుకు దిల్ రాజు వస్తున్నాడని అనుకున్న కాస్ట్యూమ్స్ కృష్ణ గారు 2 రోజులు తప్పించుకుని తిరిగారు. 3వ రోజు ఉదయం 6 గంటలకే కాస్ట్యూమ్స్ కృష్ణ గారి ఇంటికి వెళ్లి కలిసి సార్ మీకు రావాల్సిన 2 లక్షలు తీసుకోండి అని చెప్పారట. అప్పటి వరకు సినిమాలు ఫ్లాప్ అయితే పూర్తి డబ్బులు చెల్లించే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు చాలా తక్కువగా ఉండేవారు. అలాంటిది దిల్ రాజు గారు సినిమా ఫ్లాప్ అయినా ఇవ్వాల్సిన డబ్బును పువ్వుల్లో పెట్టి మరీ ఇవ్వడం చూసి కాస్ట్యూమ్స్ కృష్ణ గారు షాక్ తిన్నారట. ఆ టైంలో ఆయన మాట్లాడుతూ ఈ డబ్బులు నువ్వు ఇవ్వకపోయినా నేను ఏమనుకునేవాణ్ణి కాదు. సినిమా ఆడితేనే అందరం బాగుపడతాం,
కానీ సినిమా ఆడలేదు. అయినప్పటికీ నువ్వు మాత్రం ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిగా కనిపిస్తున్నావు. ఈ పద్ధతిని నువ్వు అసలు మార్చుకోవద్దు. నమ్మకమే అసలైన పెట్టుబడి. అప్పుడే నీకంటూ ఓ గుర్తింపు ఉంటుంది అన్నారట. ఆ తరువాత మరో సినిమా తీసుకున్నా అది కూడా ఫ్లాప్ అయింది. మొత్తం 3 సినిమాలకు దాదాపు 1 కోటి పోగొట్టారు దిల్ రాజు గారు. అందులో తన ఇంటి నుండి 40 లక్షలు తేగా మిగిలింది నోటి మాట ద్వారా అప్పుగా తెచ్చారు. అయితే వరుసగా 3 సినిమాలు ఫ్లాప్ కావడంతో అప్పులు చెల్లించడం ఆలస్యమైంది. దీంతో కొందరు నువ్వు అప్పు తెచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు ఏమీ రాయలేదు కదా, తిరిగి ఇవ్వకపోయినా ఏమీ కాదు అన్నారట. కానీ దిల్ రాజు గారు మాత్రం నా మాట మీద నమ్మకంతో వారు అంత డబ్బు అప్పుగా ఇచ్చారంటే అది నా వ్యక్తిత్వానికి గుర్తింపుగా భావిస్తానని చెప్పి వారందరినీ కలిసి తనకు సినిమాల్లో నష్టం వచ్చిందని, ఖచ్చితంగా మీ డబ్బులు చెల్లిస్తానని చెప్పారట. ఆ టైంలో ఇంట్లో రాజు అని పిలిచేవారు కాబట్టి కొందరు తోటి డిస్ట్రిబ్యూటర్లు ఈయన్ను నైజాం రాజు అని పిలిచేవారు. అలా 3 సినిమాలకు అప్పట్లో 1 కోటి పోగొట్టిన దిల్ రాజు గారిపై ఇంట్లోనూ ఒత్తిడి పెరిగింది. ఇక సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసింది చాలని ఆటోమొబైల్ రంగంలోకి వచ్చేయాలని పెద్దన్నయ్య చెప్పారట. దీంతో కొన్నాళ్లు ఆటోమొబైల్ రంగంలో ఉన్నారు. అయినా సరే ఇంట్రెస్ట్ అంతా సినిమాలపైనే ఉండేది. దీంతో తనకు చివరిగా ఒక్క సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే ఛాన్స్ ఇవ్వాలని, ఆ సినిమా కూడా ఫ్లాప్ అయితే తాను జీవితంలో సినిమాల వైపు చూడనని హామీ ఇచ్చి రెండో అన్నయ్య ద్వారా పెద్దన్నయ్యను ఒప్పించిన దిల్ రాజు గారు మంచి సినిమా కోసం చూస్తున్నారు. అదే టైంలో కాస్ట్యూమ్స్ కృష్ణ గారు దిల్ రాజుకి మంచి సినిమా ఇవ్వాలని, ఆయన నష్టపోయిన డబ్బును సంపాదించుకునేలా చేయాలని భావించారట. ఆ టైంలోనే కన్నడలో హిట్ అయిన అనురాగ సంగమం సినిమాకు రీమేక్ రైట్స్ వచ్చాయి. అప్పటికి ఆ సినిమాకు చాలా మంది పోటీ పడ్డారు. కానీ కాస్ట్యూమ్స్ కృష్ణ గారు దిల్ రాజు గారిని పిలిపించి అనురాగ సంగమం సినిమా క్యాసెట్ నిచ్చి ఈ సినిమా ఒకసారి చూడు, నీకు నచ్చితే కోడి రామకృష్ణ గారి ద్వారా రీమేక్ చేద్దాం, నువ్వే నైజాంకి మెయిన్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పారట. ఆ క్యాసెట్ చూసిన దిల్ రాజు గారికి ఆ సినిమా హిట్ అవుతుందని అర్థమైంది. అయితే అక్కడే చాలా మంది మరికొన్ని డౌట్స్ పెట్టారు. ఆ సినిమాలో హీరోయిన్ అందురాలిగా ఉంటుందని, అలాంటి సినిమాలు తెలుగులో నడవని చెప్పారట. కానీ కథలో కొన్ని మార్పులు చేసి రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకుగాను 24 లక్షలు షూటింగ్ టైంలో ఇవ్వాలని, మిగతా 36 లక్షలు సినిమా అయ్యాక ఇవ్వాలనేది ఒప్పందం. కానీ దిల్ రాజు గారికి అప్పటికే 40 లక్షల అప్పుంది. ఎవరిని మళ్లీ డబ్బులు అడిగే పరిస్థితి లేదు. అయితే సినిమా షూటింగ్ ఓపెనింగ్ ముహూర్తం పెట్టేయడంతో 4వ వంతు అంటే 6 లక్షలు అడ్వాన్స్ గా మద్రాసుకు వెళ్లి చెల్లించాల్సిన సమయం వచ్చేసింది. దీంతో తన మిత్రుల ద్వారా 10,000, 20,000 చొప్పున తీసుకుని 3 లక్షలు జమ చేశారు. మిగిలిన 3 లక్షల కోసం ఢిల్లీ, బెంగళూరులోని తన స్నేహితులను కలిసేందుకు వెళ్లారు. అప్పటి వరకు జమైన 3 లక్షలను తన మిత్రులకు ఇచ్చి కాస్ట్యూమ్స్ కృష్ణ గారికి అందజేయాలని చెప్పారట. అయితే అప్పటికే చెన్నై వెళ్లాల్సి రావడంతో బేగంపేట ఎయిర్పోర్ట్ కి వెళ్లిపోయారు కాస్ట్యూమ్స్ కృష్ణ గారు. ఆయనకు ఎలాగైనా ఆ డబ్బు అందజేయాలని స్కూటర్ పై దిల్ రాజు ఫ్రెండ్స్ బయలుదేరారు. మధ్యలో బండిలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ బంక్ వరకు ఆ స్కూటర్ ని నడిపించుకుంటూ వెళ్లి పెట్రోల్ పోయించుకుని వెళ్తుంటే మరోసారి పంచర్ అయింది. అయితే ఎలాగోలా ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఆ 3 లక్షలు కాస్ట్యూమ్స్ కృష్ణ గారికి అందజేశాక స్నేహితులు మరో మాట చెప్పారట. ఈ సినిమా పనుల కోసం వెళ్తుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చాయని, అవి అపశకునాలేనని అన్నారట. అయితే కథ బాగుంటే సినిమా ఆడుతుందని నమ్ముతానని చెప్పిన దిల్ రాజు గారు ఆ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. 2 రోజుల తరువాత కాస్ట్యూమ్స్ కృష్ణ గారు హైదరాబాద్ వచ్చాక కలిస్తే ఆయన సీనియర్ నిర్మాత అయిన ఎంఎస్ రెడ్డి గారు నిన్ను అర్జెంటుగా శబ్దాలయ స్టూడియోకు రమ్మన్నారని చెప్పారట. అంత పెద్ద నిర్మాత తనను ఎందుకు రమ్మన్నాడో దిల్ రాజు గారికి అర్థం కాలేదు. అప్పటికే డబ్బులు అడ్జస్ట్మెంట్ టెన్షన్ లో ఉన్నప్పటికీ ఒకసారి కలిసి వద్దామని ఎంఎస్ రెడ్డి గారి వద్దకు వెళ్లారు. ఆయన దిల్ రాజు గారిని చూడగానే పేరు అడిగారట. తన పూర్తి పేరును చెప్పారు దిల్ రాజు. దీంతో ఎంఎస్ రెడ్డి గారు, మీరు రెడ్లా, కానీ నైజాం రాజు అని అందరూ చెబుతుంటే మీరు రాజులేమో అనుకున్నాను అని సరదాగా అన్నారట. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ, పెళ్లి పందిరి సినిమాను నైజాంలో నువ్వు ఒక్కడివే డిస్ట్రిబ్యూట్ చేస్తావా, లేక ఇంకెవరినైనా కలుపుకుంటావా అని అడిగారట ఎంఎస్ రెడ్డి గారు. అప్పటికే డబ్బులు అడ్జస్ట్ చేసే టెన్షన్ లో ఉన్న దిల్ రాజు గారికి ఎంఎస్ రెడ్డి గారు అన్న మాట చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అయితే డైరెక్ట్ గా చెబితే ఎంఎస్ రెడ్డి గారు ఏమైనా అనుకుంటారేమోనని ప్రస్తుతానికి ఆలోచించలేదని, డబ్బులు అడ్జస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నానని చెప్పారట. ఎంఎస్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఈ సినిమా కోసం మేము సగం వాటాకు కలిస్తే నీకేమైనా ఇబ్బందా అని అడిగారట. దిల్ రాజుకి ఉన్న టెన్షన్ మొత్తం తీరిపోయింది. వెంటనే ఎంఎస్ రెడ్డి గారి మాటకు సరే అన్నారు. ఆయన వెంటనే 12 లక్షలు అడ్జస్ట్ చేసేశారు. తన వాటా కింద చెల్లించాల్సిన డబ్బును జమ చేసేందుకు
సమయం దొరకడంతో షూటింగ్ అయ్యేలోపు అడ్జస్ట్ చేసేశారు. ఇక తన శ్రీహర్షిత ఫిలిమ్స్ ని శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా మార్చి ఆ పేరుతో రిలీజ్ చేశారు. 1998లో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఒక్క దెబ్బకు దిల్ రాజు అప్పులన్నీ తీరిపోయాయి. ఆ తరువాత ఒకే ఒక్కడు, నువ్వు వస్తావని సినిమాలు కూడా తీసుకున్నారు. అవి కూడా హిట్ అయ్యాయి. ఆర్థికంగా నిలదొక్కున్నారు. అప్పటికే సినిమాలపై గ్రిప్ వచ్చింది. ఫస్ట్ కాపీ చూడగానే సినిమాలు ఆడతాయా లేదా అని చెప్పేసేవారు. ఆ టైంలోనే అసలైన సవాలు ఎదురైంది. నిన్నే ప్రేమిస్తా సినిమాని తీసుకున్న కాంపిటీషన్ కారణంగా థియేటర్లు దొరకలేదు. చివరికి తన సొంత జిల్లా అయిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ థియేటర్లు దొరక్క ఇబ్బంది పడ్డారు. అప్పుడే దిల్ రాజుకు మరో ఆలోచన వచ్చింది. కేవలం సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తే సరిపోదని కొన్ని థియేటర్లు కూడా చేతిలో ఉండాలని అర్థమైంది. అప్పటికే ఇండస్ట్రీలోని బిగ్ బ్యానర్ల చేతిలో కొన్ని థియేటర్లు ఉండేవి. వాటిని కాదని దిల్ రాజు గారికి థియేటర్లు ఇచ్చేందుకు పెద్ద థియేటర్లు ముందుకు రాలేదు. దీంతో బి సెంటర్లలోని థియేటర్లను ముందుగా తీసుకున్నారు. సినిమాను ఆడించారు. హిట్లు రావడంతో పెద్ద డిస్ట్రిబ్యూటర్ గా మారారు. ఆ తరువాత ఖుషి, ఆది సినిమాలకు నైజాం డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. ఆది సినిమా టైంలోనే వివి వినాయక్ గారితో పరిచయం అయింది. ఇక వివి వినాయక్ గారు చెన్నకేశవరెడ్డి సినిమా చేస్తున్న టైంలో ఆయన వద్ద సుకుమార్ తో పాటు పలువురు అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేస్తున్నారు. వారితో దిల్ రాజు గారికి పరిచయాలు ఏర్పడ్డాయి. అలా క్రమేణా వివి వినాయక్ గారి వద్ద సినిమా స్క్రిప్ట్, డైరెక్షన్, స్టోరీ నెరేషన్ ఇలా అన్ని చర్చల్లోనూ పాల్గొనేవారు. దిల్ రాజు గారి టైం పంక్చుయాలిటీ, డెడికేషన్ చూసిన వివి వినాయక్ గారు కూడా దిల్ రాజు గారికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సినిమాల గురించి డిస్కస్ చేసేవారు. ఇక ఓ రోజు దిల్ రాజు గారు వివి వినాయక్ గారితో తన వద్ద ఉన్న కథను సింగిల్ లైన్ లో చెప్పారట. అది బాగా నచ్చిన వివి వినాయక్ గారు డీటెయిల్ స్టోరీని డెవలప్ చేయించారు. ఆ కథను బట్టి పలువురు హీరోలను అనుకున్నా ఫైనల్ గా నితిన్ ను ఎంపిక చేశారు. గిరి అనే వ్యక్తితో కలిసి నిర్మించాలని భావించారు. అయితే సినిమా షూటింగ్ సమయంలో గిరి అనే ఆయన ఆ సినిమా నుండి తప్పుకోవడంతో సొంతంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేరుతో దిల్ రాజు ఒక్కరే సినిమాను నిర్మించారు. 2003 ఏప్రిల్లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అప్పటి నుండి నైజాం రాజు దిల్ రాజుగా మారారు. అప్పటికే వివి వినాయక్ గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా, కో డైరెక్టర్ గా చేసిన సుకుమార్ గారితో పరిచయం ఉంది. సుకుమార్ గారు తన వద్ద ఓ స్టోరీ ఉందని చెబితే దిల్ సినిమా హిట్ అయితే నీతోనే సినిమా చేస్తానని సుకుమార్ కి ప్రామిస్ చేశారు దిల్ రాజు గారు. దిల్ సినిమా హిట్ అయింది. ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం సుకుమార్ గారితో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. ఆయన చెప్పిన స్టోరీ విన్నారు. ఆ సినిమాకు నితిన్, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ గారితో తీయాలనుకున్నా కుదరలేదు. అదే టైంలో అల్లు అరవింద్ గారితో సాధారణ డిస్కషన్ లో భాగంగా స్టోరీ లైన్ చెబితే ఆయనకు బాగా నచ్చింది. తన కుమారుడైన అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి సినిమా తీద్దామన్నారట అల్లు అరవింద్ గారు. కథలో కొన్ని మార్పులు చేశారు. అలా వచ్చిందే ఆర్య సినిమా. ఆ సినిమా అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పడంతో పాటు ట్రెండ్ సెటర్ అయింది. 2004లో వచ్చిన ఆ సినిమా ఏకంగా 25 కోట్లు వసూలు చేసింది. ఆ తరువాత కొత్త డైరెక్టర్లతో సినిమాలు తీసే నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు గారు. బోయపాటితో భద్ర, భాస్కర్ తో బొమ్మరిల్లు, వంశీ పైడిపల్లితో మున్నా సినిమాలు తీశారు. భాస్కర్ తోనే పరుగు సినిమా, శ్రీకాంత్ అడ్డాలతో కొత్త బంగారు లోకం సినిమా నిర్మించారు. ఆ తర్వాత నుండి ఏటా 3-4 సినిమాలు నిర్మించారు. వాటిలో కొన్ని హిట్ కాగా మరికొన్ని పోయాయి. 2007 నుండి 2011 వరకు పలు సినిమాలు ఫ్లాప్ కావడంతో భారీగా నష్టపోయారు కూడా. తాను పూర్తి కథ విని హిట్ అవుతుందని భావించిన సినిమాలన్నీ బాగానే ఆడాయి. అయితే వేరే వారిపై నమ్మకం ఉంచడంతో పాటు బిజీగా ఉండి ఓవర్ లుక్ లో వదిలేసిన సినిమాల్లో కొన్ని సినిమాలు దెబ్బతీశాయి. దీంతో తాను ఎంత ఒత్తిడిలో ఉన్నా ఖచ్చితంగా పూర్తి కథ విన్నాకే సినిమాలను ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధమయ్యారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కూడా అలాగే వచ్చింది. ఆ సినిమాలో వెంకటేష్ తో పాటు మరో స్టార్ తో కలిపి సినిమా తీయాలని అనుకున్నారు. అయితే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను చూసి మహేష్ బాబు గారు దిల్ రాజు గారితో ఓసారి మాట్లాడుతున్న టైంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు స్టోరీ లైన్ చెప్పారట దిల్ రాజు గారు. దీంతో మహేష్ బాబు గారు ఆ సినిమా తాను చేస్తానని చెప్పారట. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక రామయ్య వస్తావయ్య, ఎవడు, కేరింత, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, శతమానం భవతి, దువ్వాడు జగన్నాథం ఇలా పలు హిట్ సినిమాలు తీశారు. అందులో మాక్సిమం కుటుంబ కథా చిత్రాలే ఉన్నాయి. పలు అవార్డులు కూడా అందుకున్నారు. మొత్తంగా చూస్తే గేమ్ చేంజర్ తో కలిపితే 2025 జనవరి వరకు 50 సినిమాలను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. అందులో మాక్సిమం హిట్లే ఉన్నాయి. కొన్ని సినిమాలు మాత్రం దెబ్బతీసినా వెంటనే రికవరీకి ఆలోచించేవారు. దీంతో సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. తన కెరీర్ లో ఇప్పటి వరకు 26 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. సినిమాల్లో నటించాలనే కోరిక లేకున్నా
శతమానం భవతి, గీతాంజలి సినిమాల్లో నటించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు గారు ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. అయితే నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఎంత సక్సెస్ అయ్యారో అదే స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు. చిన్న సినిమాలకు లేదా చిన్న డిస్ట్రిబ్యూటర్లకు థియేటర్లు దొరకనివ్వరనే విమర్శలు గతంలో వచ్చాయి. కొంతకాలం క్రితం శ్రీను అనే డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారిపై సంచలన ఆరోపణలు చేశారు. తమకు థియేటర్లు దొరకనివ్వడం లేదని, తాను ఏ స్థాయి నుండి వచ్చారో దిల్ రాజు మర్చిపోయారని, రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలను పలు సందర్భాల్లో ఖండించారు దిల్ రాజు గారు. ఇండస్ట్రీ ఎవరి సొత్తు కాదని, కథ బాగుంటే సినిమా ఆడుతుందని, ఎవరిని ఎవరు తొక్కేలేరని అన్నారు. ఇక గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మాట్లాడిన దిల్ రాజు గారు చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లకు సినిమాలు ముందుగా చూపించేవారు కాదు. బ్యానర్ పేరుతో లేదా హీరో, డైరెక్టర్ పేర్లపై నమ్మకంతోనే డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనేవారు. నష్టాలు వస్తే నిర్మాతకు సంబంధం ఉండేది కాదు. దీంతో అప్పట్లో ఈ విధానంపై పోరాటం చేశారు దిల్ రాజు గారు. ఇటీవలి కాలంలోనూ కొన్ని సినిమాలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైపు డిస్ట్రిబ్యూటర్ల మధ్య పోటీ, మరోవైపు కొందరు నిర్మాతల వ్యవహార శైలి వల్ల డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ రద్దయిపోతుందని, అది సినిమా రంగానికి చాలా నష్టం తెస్తుందని వ్యాఖ్యానించారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంతా బాగుంటేనే ఇండస్ట్రీ నిలబడుతుందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఇండస్ట్రీలో ఎంత పెద్ద నిర్మాత అయినా సరే ఇండస్ట్రీని ఏకం చేద్దామంటే కుదరదని, ఎవరి మాట ఎవరూ వినరని చెప్పారు. అంతేకాకుండా సినిమా కలెక్షన్స్ సంఖ్యాపరంగా చెబుతారని, అయితే ట్యాక్స్లు, వడ్డీలు, ఎగ్జిబిటర్స్ మార్జిన్ ఇవన్నీ లెక్కేయకపోవడంతో అంచనాలు పెరుగుతున్నాయని చెప్పారు కూడా. ఇక కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ టైంలో చూసి నచ్చకపోతే మరోసారి రీషూట్ చేస్తారు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను 16 రోజుల పాటు రీషూట్ చేశారు కూడా. ఇక దిల్ రాజు గురించి డైరెక్టర్ సుకుమార్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్య మూవీ చిత్రీకరణ సమయంలో దిల్ రాజు, సుకుమార్ చాలా సార్లు గొడవ పడ్డారట. ఒకరిపై ఒకరు కోపం ప్రదర్శించుకోవడం, అలగడం ఇలా చాలా సార్లు చేశారట. ఓసారైతే 3 రోజుల పాటు మాట్లాడుకోలేదట. రీల్తో అప్పుడు షూట్ చేయడం వల్ల ఖర్చు ఎక్కువయ్యేదట. నిర్మాతగా బడ్జెట్ ని కంట్రోల్లో పెట్టడానికి దిల్ రాజు ట్రై చేసేవాళ్ళు. అయితే 100 రీల్స్ అయిన ప్రతిసారి నన్ను కొట్టేవాళ్ళు. సడన్ గా వచ్చి చేయి పట్టుకుని వెనక్కి తిప్పి వీపు మీద దబా దబా కొట్టేవాళ్ళు. వెనక్కి తిప్పి కొట్టినప్పుడల్లా నాకు చేయి బాగా నొప్పి వచ్చేది. ఇప్పటికీ నేను పుషప్స్ దాని వల్లనే చేయలేను అంటూ సుకుమార్ అన్నారు. ఇక దిల్ రాజు గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, దిల్ రాజు గారి మొదటి భార్య పేరు అనిత. పర్సనల్ లైఫ్ లో ఫ్యామిలీ మ్యాన్ గా దిల్ రాజు గారికి పేరుంది. మాక్సిమం సాయంత్రం 7 గంటలకల్లా ఇంటికి వెళ్లిపోయేవారట. అయితే లొకేషన్ లేదా ఆఫీస్ లేదా ఇల్లు అనే స్కెడ్యూల్ ని ఫాలో అయ్యేవారు. పార్టీల కల్చర్ కు దూరంగా ఉండేవారు. ఉదయం 5 గంటలకే లేచి 7 తన వర్క్ స్టార్ట్ చేసుకునేవారని చెబుతారు. వీరికి ఒక కుమార్తె, పేరు హన్షితారెడ్డి. ఈమెకు పెళ్లైంది, 2 పిల్లలు. అయితే ఫ్యామిలీతో ఎక్కువగా గడిపేందుకు ప్రాధాన్యమిచ్చే దిల్ రాజు గారి జీవితంలో 2017లో విషాదం చోటు చేసుకుంది. తన భార్య అనిత గుండెపోటుతో చనిపోయారు. అప్పటికి దిల్ రాజు గారి వయసు 47 ఏళ్లు. భార్య చనిపోయిన తరువాత దిల్ రాజు గారు మానసికంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. అందులో నుండి బయటపడేందుకు గ్యాంబ్లింగ్ ఆడేవారు. 2 ఏళ్ల పాటు ఆ ఆలోచనలతోనే గడిపారు. దీంతో దిల్ రాజు గారి పరిస్థితిని చూసిన కుమార్తెతో పాటు అల్లుడు కూడా 2 ఏళ్ల పాటు దిల్ రాజు గారితోనే ఉన్నారు. అయితే దిల్ రాజు గారు మాత్రం ఆ జ్ఞాపకాలతోనే ఉండడం చూసి దిల్ రాజుని రెండో పెళ్లి చేసుకోవాలని, ఫ్యామిలీ లైఫ్ ని డిస్టర్బ్ చేసుకోవద్దని చెప్పారట. కుటుంబ సభ్యులు, మిత్రులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా అదే మాట చెప్పారట. కుటుంబ సభ్యులు 2-3 సంబంధాలు కూడా తీసుకొచ్చారు. కానీ దిల్ రాజు గారి ఆలోచనలతో కలిసే అమ్మాయి కావాలని కోరుకున్నారు. ఆ టైంలో ఎయిర్ హోస్టెస్ గా చేస్తున్న తేజస్విని పరిచయం అయ్యారు. ఓ రోజు అమెరికా వెళ్తున్న ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ గా ఉన్న తేజస్విని దిల్ రాజు గారు పెన్ అడిగారట. ఆమె తెలుగులోనే మాట్లాడితే, మీరు తెలుగువారా అని అడిగారట. ఆ తరువాత ఫ్లైట్ జర్నీల్లో ఆమె తారసపడేవారు. దీంతో అప్పుడప్పుడు మాట్లాడేవారు. ఆ క్రమంలోనే ఓసారి ఫోన్ నంబర్ తీసుకున్నారు. అలా పరిచయం పెరిగింది. దాదాపు 7 ఏడాది తర్వాత తేజస్వినితో పెళ్లి ప్రపోజల్ తెచ్చారట దిల్ రాజు గారు. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడాలని కూడా చెప్పారట. వారు కూడా ఒప్పుకున్నాకే తాను తేజస్విని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తన కుటుంబానికి రివీల్ చేశారు దిల్ రాజు గారు. దీంతో తన కుటుంబం అంతా సంతోషించారని, తన కుమార్తె చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు దిల్ రాజు గారు. 2020లో వీరి వివాహం జరిగింది. దిల్ రాజు గారితో వివాహం తర్వాత జ్యోతిష్యుల సూచన మేరకు తేజస్విని తన పేరును వైదారెడ్డిగా మార్చుకున్నారు. తన మొదటి భార్య అనిత, రెండో భార్య వైదారెడ్డి పేర్లు కలిసొచ్చేలా ఆ కుమారుడికి అన్వయ్ అని పేరు పెట్టారు. తన కుమార్తెతో ప్రత్యేకంగా మరో బ్యానర్ ను ఏర్పాటు చేయించి
సెలెక్టివ్ స్టోరీలతో ఆ బ్యానర్ లో సినిమాలు చేయిస్తున్నారు దిల్ రాజు గారు. ఇక తన సోదరుడైన శిరీష్ రెడ్డి కూడా సినిమా నిర్మాణ రంగంలోనే ఉన్నారు. శిరీష్ రెడ్డి కుమారుడైన ఆశీష్ రెడ్డి గతంలో రౌడీ బాయ్స్ మూవీతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తరువాత సెల్ఫిష్ సినిమాలో నటించారు. అయితే ఆ సినిమాలు ఆశించినంత సక్సెస్ కాలేదు. దీంతో ఆయన కూడా సినిమా నిర్మాణ రంగం వైపు వెళ్లారు. ఇక దిల్ రాజు గారు కొత్త వారిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో రికమెండేషన్లకు, నెపోటిజానికి దూరంగా ఆన్లైన్ ద్వారా టాలెంట్ నిరూపించే విధంగా దిల్ రాజు డ్రీమ్స్ అనే వెబ్సైట్ ను స్టార్ట్ చేశారు. రచయితలు తమ స్క్రిప్ట్ ను ఆ వెబ్సైట్ ద్వారా పంపిస్తే కథ బాగుంటే సినిమా ఛాన్స్ ఇస్తామని, రికమెండేషన్లకు తావు లేకుండా చేయడమే దీని వెనుక ఉన్న ఉద్దేశమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు దిల్ రాజు గారు. మొత్తం మీద సక్సెస్ రేటు తక్కువగా ఉండే సినిమా రంగంలో పలు ఎదురు దెబ్బలను తట్టుకొని సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు గారు. పాన్ ఇండియా సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆయన మరిన్ని సక్సెస్లు అందుకోవాలని కోరుకుందాం. ఇవి దిల్ రాజు గారికి సంబంధించిన అంశాలు.